జీవితం ఎవరికి ఆగని నది, ఎవరికి ఎదురు చూడని గాలి, కానీ దాన్ని ఎటు మళ్లించాలో నిర్ణయించేది మన మైండ్. బిలీఫ్, నమ్మకం. విజయం మొదలయ్యేది కలలతో కాదు, కలలను నమ్మే మనసుతో. మనసు ఒక తోటైతే నమ్మకం ఆ మొదటి విత్తనం. నువ్వు నీ మీద నమ్మకం పెంచుకున్న ప్రపంచం కూడా నిన్ను నమ్మడం ప్రారంభిస్తుంది. సైకాలజీ ఏం చెబుతుంది అంటే, సెల్ఫ్ బిలీఫ్ ట్రిగర్స్ బ్రెయిన్స్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. అంటే నువ్వు ఏది సాధిస్తావని నమ్మితే నీ మైండ్ ఆ మార్గం కోసం ఆధారాలు వెతకడం మొదలు పెడుతుంది. స్పష్టమైన మార్గం, క్లారిటీ. మబ్బుల్లో కప్పుకున్న సమస్యలకు లైట్ని చూపి దారి కనుక్కునేలా చేయాలి. మన జీవితాల్లో సక్సెస్కి దారి చూపేది క్లారిటీ. సైకాలజీ చెబుతుంది, ఏ క్లియర్ గోల్ రివైర్స్ యువర్ బ్రెయిన్ ఫోకస్ నెట్వర్క్స్. ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ప్రతి అడ్డంకి కూడా ఒక మెట్టు అవుతుందని. ఎమోషనల్ మాస్టరీ. కోపం, భయం, నిరాశ ఇవి మేఘాలు, కానీ నీలోని ప్రశాంతత అదో ఆకాశం. విజేతలు వర్షాన్ని ఆపలేరు, కానీ తడవకుండా నడవడం నేర్చుకుంటారు. సైకాలజీ ప్రకారం ఎమోషనల్ రెగ్యులేషన్ ఇంక్రీజెస్ రెసిలియన్స్. నువ్వు నెగిటివ్ ఆలోచనలను నియంత్రిస్తే నువ్వు ఎప్పుడు గేమ్లోనే ఉంటావు. హ్యాబిట్ లూప్స్. ఒక చిన్న అలవాటు, ప్రతిరోజు నువ్వు వేసే ఒక చిన్న అడుగు కాలక్రమంలో పర్వతాన్ని కదిలిస్తుంది. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. అంటే అదే పని మళ్ళీ మళ్ళీ చేస్తే నీ మెదడు దాన్ని ఆటోమేటిక్గా విజయానికి నడిపించేలా ప్రోగ్రామ్ అవుతుంది. ఫోకస్, ద పవర్ ఆఫ్ ఫ్లో. ప్రపంచం శబ్దంతో నిండిపోయిన విజేత మనసు ఒకే పని మీద నిశ్శబ్దంగా కేంద్రీకృతమవుతుంది. సైకాలజీలో దీన్ని ఫ్లో స్టేట్ అంటారు. నీ మైండ్, బాడీ, స్పిరిట్ ఒకే రిధంలో పనిచేసే స్థితి. ఈ స్థితిలో నువ్వు సమయాన్ని మర్చిపోతావు. సాధారణం అసాధారణం అవుతుంది. రాయి అడ్డుగా ఉందా, దాన్ని మెట్టుగా వాడుకో. సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అంటారు. సమస్యను కొత్త కోణంలో చూసి దాన్ని అవకాశంగా మార్చడం. ఇది విజయవంతుల మాస్టర్ ట్రిక్. దీనికి ఉదాహరణ విరాట్ కోహ్లీ. తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో 38 సార్లు డక్అవుట్ అయ్యాడు. భారతదేశం తరపున అత్యధిక డక్అవుట్లైన టాప్ 5 ఆటగాళ్లలో బౌలర్ కానీ ఏకైక వ్యక్తిగా నిలిచాడు. అతను బ్యాటింగ్ నైపుణ్యానికి పేరుగాంచినప్పటికీ ఆటలోని 3 ఫార్మాట్లలో 38 సార్లు డక్అవుట్ అయ్యాడు. ముఖ్యంగా అతను టెస్టు మ్యాచ్లలో 15 సార్లు, ఓడిఐలలో 16 సార్లు మరియు టీ20లలో 7 సార్లు డక్అవుట్ అయ్యాడు. కానీ ఇప్పుడు ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ అయ్యాడు. కొన్ని కోట్ల మందికి ఇన్స్పైర్ అయ్యాడు. సహనం, పేషెన్స్. విత్తనం నాటిన వెంటనే చెట్టు మరియు పండ్లు వెంటనే ఇవ్వలేదు. అలాగే విజయం కూడా తక్షణమే రాదు. సైకాలజీ చెబుతుంది, డీలేడ్ గ్రాటిఫికేషన్ ఈజ్ ప్రెడిక్టర్ ఆఫ్ సక్సెస్. సహనం గలవారే గెలుస్తారు. మనసు ఒక అద్దం. దాన్ని శుభ్రం చేస్తే ఎంత క్లియర్గా కనిపిస్తామో, నీ మనస్సులో నీపై నీకున్న అనుమానాన్ని తీసేస్తే అందులో కనిపించేది నీ అసలైన శక్తి. విజయం ఒక రహస్యం కాదు, అది మనసు, అలవాటు, సహనం కలయిక. ఇప్పటి నుంచి నిన్ను నువ్వు నమ్ము, స్పష్టంగా గమనించు, అలవాట్లను నీ పక్షాన మార్చుకో మరియు ఆగకుండా వెళ్ళు. ఎందుకంటే విజయం ఎప్పుడు మానసికంగా గెలిచిన వారినే కౌగిలించుకుంటుంది.